సలార్ మూవీ రాబోతుంది 22nd కి, ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ అందరికి పీక్స్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కడు ప్రభాస్ ఫ్యాన్ అంటే అందరికి ఇష్టమే. ప్రభాస్ అంటే మావోడు కాదు, ఈడోడు కాదు, అందరోడు అని బయట టాక్. ఇప్పుడు బాలీవుడ్కి షారుఖ్ ఖాన్ ఎలాగో ముందు తీసుకెళ్ళడానికి కింగ్ ఖాన్ లేక మనకి డైనోసార్, అక్కడ కింగ్ ఖాన్ కూడా కాదు. కింగ్ ఖాన్ అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. డైనోసార్ అంటే అప్పుడు రంపం పట్టుకునే సీన్ ఉంటుంది ట్రైలర్లో, అది పట్టుకునే డైనోసార్ సౌండ్ వెనకాల నుంచి వస్తుంది. ర్యాంపేజ్ ఉందండి. ఓకే, అంటే ట్రైలర్ సెకండ్ చూసారా? ట్రైలర్ సెకండ్ నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తెచ్చింది. మామూలుగా ప్రభాస్ సినిమా ట్రైలర్ లాకుండా ఇప్పుడు ప్రమోషన్స్ పెద్ద ఏం చేయట్లేదు. ప్రభాస్ అంటేనే వెళ్ళిపోతున్నారు హాల్కి అందరూ, అదనమాట. ట్రైలర్ లో లుక్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ లుక్స్? ఫస్ట్ లో ట్రోల్ చేస్తారు భయ్య, ఆది పురుష్ లో కానీ దాని ముందు సినిమా రాధేశ్యామ్లో కానీ ఏంటి లైఫ్ పడి ముసలాడు. కానీ లుక్ వచ్చాక ఎవడు మాట్లాడట్లేదు అనుకోండి ఇన్స్టాగ్రామ్ లో నాకు తెలిసి. ఆది పురుష్ అప్పుడు ఎంత అండి, 300 కోట్లు వచ్చినప్పుడు ఒక్కొక్కటి ప్రతి ఓళ్ళు వేసిపోయి అమ్మ మీ ఓల్డ్ లుక్లు ఏంట్రా బాబు అలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నారు. ఇప్పుడు సలార్ వచ్చాక ఒకటి మాట్లాడట్లేదు. షారుఖ్ ఖాన్ సినిమా డుంగి కూడా అసలు మామిడి పోటీ బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేశారు. ఉగ్రం సినిమా రీమేక్ అన్నారు మధ్యలో. ఉగ్రం సినిమా రీమేక్ అని మనం ట్రోల్ చేశారు. డుంకి వాళ్ళు కూడా ఏం చేశారంటే పోస్ట్ పోన్ చేసుకోవాలి షారుఖ్ ఖాన్ సినిమా, మా వాళ్ళు కూడా అప్పుడే దింపుతారు. కంపేర్ బిట్వీన్ 2 చేస్తే టికెట్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇది సలార్ ఫస్ట్ యావరేజ్ టాక్, ఫ్లాప్ టాక్ వచ్చినా హిట్ అయిపోతుంది. ఫ్లాప్ రాదు, మ్యాక్సిమం రాదు ఫ్లాప్. అంటే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? కేజీఎఫ్లోనే స్టోరీ లేకుండానే యష్ని ఎలివేషన్స్తో లేపేశాడు. ప్రభాస్ యాటిట్యూడ్కి ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అప్పటికే గూజ్ బంప్స్ కదా. అంటే మళ్ళీ కేజీఎఫ్ లానే వస్తుంది కదా థీమ్ అనేది, ఎలా? ఏమో దానికి మల్టీ యూనివర్స్ అంటున్నారు కదండి, కాండొచ్చు, ఇద్దరు రెండు కలిపి ఉండొచ్చు, మనం చెప్పలేం కదా. ప్రశాంత్ నీల్ అన్నీ ఒక వే ఆఫ్ లోనే ఉంటాయి ఒక సినిమా అంతా. అలాగే బ్లాక్ థీమ్ ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ కనకరాజ్ ఉందంటే తన మూవీస్ అన్ని బిర్యానీలు ఇలాగా అలా కామన్ థింగ్స్ ఉంటాయి కదా. ప్రశాంత్ నీల్ కూడా అంతే, ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. అంటే సినిమాలో ఎక్కువ స్టోరీ లైన్, అంటే స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రెండ్స్ కొంచెం వస్తాడు, సెకండ్ పార్ట్లో వాళ్ళిద్దరు గోడ మీద చూపిస్తారు, అది స్టోరీ అనుకుంటున్నాను. సినిమాలో మా సిగరెట్ పట్టిన తాగితేనే జనాలు ఒక్కడ ఉండట్లేదు అక్కడ హాల్లో. భూతం ఆడతా కొత్త చింపారు దింకుతారు హాల్లో, అది అనమాట. బాహుబలి అప్పుడే థియేటర్లలో బాహుబలి అంటే అదొక అంటే రాజుల కాలం సినిమా కాబట్టి కొంచెం స్టోరీ మీద వెళ్తుంది. ఇది స్టోరీ ప్లస్ యాటిట్యూడ్ కదా. ఆ బైక్ మీద వస్తుంటే ఆ కట్అవుట్ వేసుకొని ఒక్కొక్కడికి ట్రోల్ చేయాల్సిన అవసరం ఎందుకు అనిపించిందో అది గురించి అప్పుడు తెలియదు. కానీ ఈ కట్అవుట్కి కరెక్ట్గా అనిపిస్తుంది. కలికి ఉంది, అవన్నీ ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఫ్యాన్స్ కాదు, మొత్తం హోల్ ఇండస్ట్రీతో మందే కాదు, ఫ్యాన్ వరల్డ్ అంటున్నారు. ప్రతిదీ షేక్ అవుద్ది అనుకున్నాను. అంటే ఇప్పుడు మన లైగర్ విజయ్ దేవరకొండ అన్నాడు కదా షేక్ అవుతుంది అని, వాళ్ళు చెప్పుకున్నారు, అది అవ్వలేదు, వీళ్ళు చెప్పుకోలేదు, ఇది అవుతుంది. యానిమల్తోనే రణబీర్ కపూర్ లవర్ బాయ్ అని ఎలా చూపించాడు సినిమాలో. బాబాయ్ అది ఇది అమ్మ అంటే రణబీర్ ఎవరు అనుకోలేదు బ్రో, లవర్ బాయ్గా ఉండేవాడిని అంత లేపాడు. ప్రభాస్ అంత ఉన్నాడు, ఇంకెంత లేపుతాడో మనకు తెలియదు కదా. మీరు హిట్ అంటే చాలా బాగాలేదండి, బ్లాక్ బస్టర్ అంతే.